హాయ్ గాయ్స్, బాగున్నారా? ఇవాళ నేను నాటుకోడి పులుసు పెడుతున్నాను. ఇంకా చికెన్ నాటుకోడి. దీంట్లో ఫస్ట్ ఏమేమి కలుపుకుందాము. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, సాల్ట్ మంచిగా కలుపుకుందాము. ఇది కలిపి పెడదాము. దాంట్లో వేసే ఐటమ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇగో మసాలాలు ఫ్రెండ్స్, ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు, లవంగాలు, సాజీరా, పట్ట, కారం, ఉప్పు, పసుపు, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్ వేపుతున్నాను. మసాలాలు, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి, ఇది కలుపుకుందాము. ఇది వేడి అయింది ఫ్రెండ్. ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇది మంచిగా ఇది కూడా వేయించుకుందాము. ఇది నాటుకోడి చికెన్ కేజీ ఉంటుంది ఫ్రెండ్. సాల్ట్ ఒక స్పూన్ వేసాను. దాంట్లో వేసాను కదా, కలిపాను కదా చికెన్లో. తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు. ఇది కూడా కలుపుకున్నాను. మంచిగా ఇది వేసాలి. మంచిగా కొంచెం కలర్ మారాలి. గసగసాలు ఇది అయిపోయింది. స్టవ్ ఆపేద్దాము. ఒకటి ఇది కలుపుకుందాం. అది కొంచెం చల్లగా కావాలి, మిక్సీ పట్టాలి కదా. అల్లం పేస్ట్ ఒక స్పూను, దాంట్లో కూడా వేసాం కదా, కలుపుకున్నాం చికెన్లో. పసుపు కొంచెం, మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు. కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం వేస్తున్నా, లాస్ట్లో కొంచెం వేయాలి. చికెన్ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదాము. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోవాలి, స్మెల్ వస్తుంది లేకుంటే. ఒక 5 నిమిషాల తర్వాత కలుద్దాము. అది మిక్సీ కూడా పడతాను, చూపెడతాను. చూద్దామా ఫ్రెండ్, 5 నిమిషాలు అయ్యింది. మూత తీద్దాము. 2 విజిల్ పెట్టుకున్నాను నేను. కారము 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫ్రెండ్ మసాలా కలుపుకుందాం.
వాటరు. రెండు గ్లాసులు పోసినట్టు. మిక్సీ జార్లో ఒక 1 గ్లాస్ పోసాను. దీంట్లో ఇంకో 1 గ్లాసు. మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇది నాటుకోడి కాబట్టి తొందరగా ఉడకదు. ఇది ఒక 10 విజిల్ అన్నా రావాలి. ఇది మూత పెడదాము. ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో మళ్ళీ కలుస్తాం. 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. మూత తీద్దాము. చూడండి మంచిగా ఉడికి ఆయిల్ అన్నది పైనకి రావాలి. కొంచెం టేస్ట్ చూద్దాము. ఒక స్పూను సాల్ట్ తక్కువ ఉంది. చిక్కగా చూడండి మసాలాలు వేసినాం కదా. ఒక 2 నిమిషాలు ఆయిల్ అన్నది పైనకి వస్తుంది. మొత్తము మంట చిన్నగా చేసుకుందాం. కొంచెం చూసాం ఆయిల్ ఎలా వస్తుంది. ఆయిల్ అంతా పెడదాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు పెడదాము. 5 నిమిషాలు అయింది. మూత తీద్దాము. చూడండి అయిపోయింది. గ్రేవీ ఇంత చిక్కగా ఉంది. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.